హరి ఓం శివోహం. నా గురుదేవుల సిద్ధగురువుల జగద్గురువుల సద్గురువుల ఆది శంకరాచార్యుల వారి పాదాలకు ప్రణామాలు. నా ఇష్టదైవం ఆరాధ్య దైవం మా కులదైవం వారి పాదాలకు ప్రణామాలు. విశ్వకర్మ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి విశ్వము ప్రకృతి వికృతి సృష్టి వారి పాదాలకు ప్రణామాలు. సర్వే జన సుఖినో భవంతు. ఇప్పుడు ఇంతకుముందు వీడియోలో దూర దర్శనం ఏ విధంగా లభిస్తుందని ఒక టాపిక్ వచ్చింది. దానికి సంబంధించి తెలియపరుస్తున్నాను. అంటే సాధకులు లేదా కొంతవరకు సాధించిన వాళ్ళు, మరికొందరు ఇంకా సాధించాలనుకునేవారు, అట్టివారు దూర ప్రాంతాల విషయాలు వాళ్ళు తెలుసుకోవాలి, వారికి ఆ శక్తి కావాలని కోరుకునే వాళ్ళు ఉన్నారు. వారికి సంబంధించి ఈ వీడియో తెలియచేస్తున్నాను. సందేహాలు ఉంటే వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. అన్ని కాల్స్ మాట్లాడలేం కాబట్టి మీరు మెసేజ్ చేసిన 24 గంటల లోపు మీకు సమాధానం లభిస్తుంది. మాట్లాడడానికి ఒక సమయం కేటాయించబడుతుంది. ఆ సమయంలో మీతో మాట్లాడడం జరుగుతుంది. మా వాట్సాప్ నెంబర్ 8500557488. మేము అన్నమయ్య జిల్లా పిలేరులో నివాసం ఉంటున్నాము. మేము విశ్వకర్మలము, అంటే విశ్వ బ్రాహ్మణులు, ఆచార్యులు, కంసాలులు అని మాకు చాలా పేర్లు ఉన్నాయి. లోక కళ్యాణం కోసం మేము తెలియపరుస్తున్న వీడియోల్ని ఎవరు అపార్థం చేసుకోవాల్సిన అవసరం లేదు. దురాశతో స్వార్థంతో ఏది మేము తెలియపరచలేదని గ్రహించాలి. ఏదైనా సత్యమే తెలియపరుస్తాము. లోక కళ్యాణానికి హితవు కోరే తెలియపరుస్తాము. ఎంతోమంది నిరాశతో బాధతో ఉన్న వాళ్ళు ఉన్నారు. అట్టి వారికి ఈ వీడియో ఊరట కలిగిస్తుంది, శుభం చేకూరుతుందని తెలియపరుస్తున్నాము. గతంలో మనం వీడియోలో చెప్పుకున్నాము వజ్రకాయ దేహం గురించి. అది తయారు చేసుకోవడానికి కొందరు అడిగారు, ఎంత డబ్బులు ఇస్తే చేసిస్తారని. మేము డబ్బుల కోసం చేయము, మీరే స్వయంగా రండి, తయారు చేసే విధి విధానాలతో సహా తెలుసుకొని మేము దగ్గరుండి చేపించిస్తాము. చేపించిన దాంట్లో కొంతమేర మాకు ఇవ్వండి, మిగిలింది మీరు తీసుకువెళ్ళని చెప్పాము. ఆ విధానంలోనే దీనికి కూడా సమయం పడుతుంది. ఒక పూటకి ఒక రోజుకి తయారు చేయడం అసాధ్యము. పక్షం రోజులు సమయం పడుతుంది. అంటే 15 రోజులు, 15 రోజులు. 15 అన్నా 15 అన్నా రెండు ఒక్కటే. 15 రోజులు సమయం పడుతుంది తయారు చేసుకోవడానికి. ఈ 15 రోజుల సమయం మీరు ఇక్కడికి వచ్చి దగ్గరుండి తయారు చేసుకొని వాడే విధి విధానాలు పూర్తిగా తెలియపరుస్తాను. ఆ విధానంలో వాడుకుంటే దూర ప్రాంతాల్లో ఉన్న విషయాలు, భూమి నందల విషయాలైనా, వాతావరణ పరిస్థితి, అంటే వాళ్ళు ఇల్లు నిర్మించుకున్నదైనా, ఏదైనా మీకు ఒక ఫోటో కానీ ఏదైనా పెడితే దాని యొక్క వివరణ అనేది తెలుస్తుంది. ఇది చాలామందికి కావాలని ఆశపడుతూ ఉన్నారు. ఎందుకు అలా ఆశపడుతున్నారంటే, కొన్ని లక్షల మంత్రాలు జపము చేయాలంటే వీలు కావడం లేదు. కొన్ని సంవత్సరాలు గడిచిపోతుంది, మాకు సమయం చాలా వృధా అవుతుంది. అలా కాకుండా త్వరగా మాకు వచ్చే మార్గం ఉందా అని అభిలాషపడే వాళ్ళు ఉన్నారు. అట్టి వారికి చాలా ఉపయోగపడుతుంది. ఇంకో విషయం ఏమంటే, దీనికి సంబంధించిన నియమనిష్టలు, విధి విధానాలు సంపూర్ణంగా మీ చేతుల మీదగా చేయించడం జరుగుతుంది కాబట్టి అన్ని విషయాలు మీకు తెలుస్తాయి. మరలా మీరు ఎవరికైనా చేసి ఇవ్వాలన్నా, మీ వంశీకులకైనా మీ శిష్యులకైనా దగ్గరుండి చేపించి ఇచ్చి వారికి కూడా అదేవిధంగా గుర్తుండేలాగా చేసిస్తే మంచి జరుగుతుంది. స్వార్థం కోసం కాకుండా లోక కళ్యాణం కోసం, ధర్మం కోసం, దైవం కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలి. ఎవరు చేసిన కర్మ వారు అనుభవించక తప్పదు అనేది గుర్తుంచుకొని చేయాలి.
తాను పుణ్యం వచ్చే కర్మలు ఆచరిస్తే తనకు తన వంశానికి పుణ్యమే ప్రాప్తిస్తుంది. పాపంచిత కర్మలు ఆచరిస్తే తనకు తన వంశానికి పాపంచిత కర్మలే వస్తాయి. కొందరు మహామాంత్రికులు ఉన్నారు. వాళ్ళ నోట్లో నుంచి ఎంగిలి ఊసి అది ఆరిపోయేలోపు చంపేస్తామని చెప్పి చంపేవాళ్ళు. అట్టివారి వంశం లేకుండా నిర్వంశమైపోతుంది. ఆ తరానికి వాళ్ళు జీవించి ఉన్నా కూడా వాళ్ళ తర్వాత తరం వచ్చేసరికి ఏమీ లేకుండా నిర్వంశమవుతుంది. అట్టి విద్యలు స్వీకరించకూడదు. అట్టి శక్తులు కావాలి, కానీ ఉపయోగించడంలోనే ధర్మం ఉంటుంది. ఏ విధంగా ధర్మం ఉంటుందంటే, శ్రీకృష్ణ భగవానుడు 5 పాండవుల చేత కౌరవులందరినీ చంపించేశాడు. అయినా కూడా అది ధర్మమైంది, అధర్మం కాదు. ఎందుకయింది అని ఆయన అడిగితే ఆయన ఏమన్నాడు? గురువృద్ధులు, రాజులు, మంత్రులు, సభ, నిండు సభ, ఇంతమంది గురువులు ఇంతమంది ఉండి కూడా నిండు సభలో ఒక స్త్రీకి ఘోర అవమానం, బట్టలు ఊడదీస్తుంటే ఎంత అవమానం! స్త్రీకి మానమే కదా గౌరవం, ప్రాణం కన్నా మిన్న మానం. అటువంటి మానాన్ని తీస్తూ ఉంటే అడ్డుకోలేని వారు ఎవ్వరైనా సరే జీవించడానికి, ఈ భూమి మీద జీవించడానికి అర్హత లేని వాళ్ళు అన్నాడు ఆయన. అంటే ధర్మం కోసం చేయాలి. విద్య నేర్చుకోవడం తప్పు కాదు, స్వార్థం కోసం ఉపయోగించకూడదు. చెడుకు ఉపయోగిస్తున్నప్పుడు ధర్మం కోసం అయిండాలి, అది ధర్మ సంస్థాపన కోసం అయిండాలి. ఆ విధంగా ఉపయోగించాలి. అప్పుడు కూడా నీకు పాపం అంటకుండా పుణ్యం లభిస్తుంది. అంతటి పరిస్థితుల్లో ఉన్న శ్రీకృష్ణ భగవానుడికి సైతం మహానుభావుడు దేవుడైన ఆయనకు కూడా గాంధారి తల్లి శాపం పెట్టింది. నా బిడ్డను లేకుండా చేసావు కదా, నీ వంశం నిర్వంశం అయిపోతుంది అని. కాబట్టి ఆ శాపము అనుభవించాడు ఆయన కూడా. ఏది మంచి చేసి కూడా, ధర్మ సంస్థాపన చేసి దేవుడై ఉండి మంచి చేసి ఆయన చెడులు పొందాడు కదా. దాంట్లోనూ ఒక ధర్మం ఉంది. ఎందుకంటే ఆ తల్లి బాధలో న్యాయం ఉంది. తన సంతానం పూర్తిగా లేకుండా పోయింది కాబట్టి ఆ తల్లి బాధతో శపించింది. కాబట్టి న్యాయం ఉంది కాబట్టి ఆయనమ్మ నేను తప్పు చేశాను కదా, అత్తగారి శాపాన్ని స్వీకరిస్తానని స్వీకరించాడు. ఆయన కాదనలేదు. దేవుడు ఆయన, వద్దనుకుంటే అది పెద్ద పని కాదు, అలా అనలేదు. అలాగా ధర్మంగా మనం కూడా జీవించాలి, ధర్మం కోసం చేయాలి, దైవం కోసం చేయాలి. మహత్తరమైన శక్తులు, మానవాతీత శక్తులను దుష్ప్రయోగం చేయకూడదు, దుర్వినియోగపరచకూడదు. సద్గురువుల ద్వారా స్వీకరించిన విద్యలు, శక్తులు లభించినటువంటివి ప్రతి ఒక్కటి లోక కళ్యాణం కోసం, మానవుల శ్రేయస్సు కోరి దైవం కోసం చేయాలి, పుణ్యం కోసం చేయాలి, ప్రకృతిని రక్షించడం కోసం చేయాలి. ఆ విధంగా ప్రతి ఒక్కరూ పాటుపడాలి. వజ్రకాయ దేహము మరియు దూరదృష్టి శ్రవణము అంటే దూర ప్రాంతాల విషయాలు, భూత భవిష్యత్ వర్తమానాల కాలాలకు సంబంధించిన స్థితిగతులు ముందుగానే తెలుసుకునే పరిస్థితి. అది ఏ పరిస్థితి అయినా, భూమి అందుల ఎవరైనా చెడు ప్రయోగం చేసి పాతిపెట్టి ఉన్నా, భూమి లోపల బంగారు, వజ్రాల ఆభరణాలు, నిధు నిక్షేపాలు ఉన్నా, అటువంటివి ఏవి ఉన్నా కూడా తెలుసుకొని వాటికి సంబంధించి ఆ విషయాలను పూర్తిగా యథార్థంగా తెలియచేయడం. అంటే మనం తెలుసుకున్నాము, ఇది నిజము, ఇది అబద్ధం అని సత్యాన్ని వారికి బోధించడం. ఎంతోమంది లేనిది ఉన్నట్టుగా కల్పించి చెబుతుంటారు. అయ్యా మా స్థలంలో ఏదో అనుమానంగా ఉంది అంటే చాలు, మీ స్థలంలో నిధులు ఉన్నాయి, ఇంత అవుతుంది, అంత అవుతుంది, ఈ పూజ చేస్తాం, ఆ పూజ చేస్తాం, మేము నిధులు తీసిస్తామని చెబుతూ ఉంటారు. అలా కాకుండా మీరు ఖచ్చితమైన నిర్ధారణతో చెప్పాలి, ఉంటే ఉంది, లేదంటే లేదు అని. సత్యమే జయం, ఎప్పటికైనా సత్యమే జయిస్తుంది. అసత్యము ఆ క్షణానికి పనికొస్తుంది. ఏ విధంగా అంటే, గిరికిపోస లాంటి అసత్యాన్ని ఎత్తుకొని నిప్పు లాంటి నిజంలో ఎత్తుకెళ్ళి వేస్తే ఏమవుతుందంటే, ఈ గెరికిపోస అగ్గిలో పడగానే పచ్చిదైనా కాలి బూడిదైపోతుంది. కానీ అగ్గి అలాగే ఉంటుంది, గెరికిపోస కాలిపోతుంది. ఆ విధంగా మీరు చేసేది
నిదానంగా అయినా సరే గుర్తింపు వస్తుంది, వెలుగులోకి వస్తారు. ఏది సత్యంగా మీరుంటే. సాధకులు ఎవరైనా అసత్యాలు చెప్పి మోసాలు చేసి ఇతరులను ప్రలోభాలకు గురి చేసి దురాశ ఉన్న వారికి వారి దగ్గర నుంచి దోచేసుకుంటూ చేయకూడదు. వారికి దురాశ ఉన్నా కూడా మీరు సత్యాన్ని బోధించాలి, హితవు చెప్పాలి, ధర్మం వైపు నడిపించాలి. లేదు మీ వల్ల అయితే ఏదన్నా వారికి చేసి వాళ్ళు తప్ప మిగిలినాటికి పోకూడదు, చేయకూడదు. భూమిలో ఉన్న నిధి నిక్షేపాలు మనవి కాదు, మన తాతలు తండ్రులు మన కోసం పెట్టినటివి కాదు. ఎవరెవరు ఎవరిని ఉద్దేశించి పెట్టారో, ఎవరెవరు ఎవరి కోసం పెట్టారో ఆ దైవం వారికి చెందేలాగా చేస్తుంది. దాన్ని మనం మధ్యలో దూరి అటు ఇటు కాకుండా చేయకూడదు. ఎందుకంటే మనము కూడా మూట కట్టుకోవాల్సి వస్తుంది, పాపమైన పుణ్యమైన. అవన్నీ ఆలోచించుకొని తెలుసుకొని, అంటే అలా తెలుసుకునేదాన్నే భూత భవిష్యత్ వర్తమానము అంటారు. ఆ విధంగా తెలుసుకొని తర్వాతే మీరు చర్య తీసుకోవాలి, వారికి చెప్పాలి, తెలియచేయాలి. ఇలా చెప్పేదాన్ని భూత భవిష్యత్ వర్తమానము అంటే. వజ్రకాయ దేహము, భూత భవిష్యత్ వర్తమానము, ఇవి రెండూ కూడా ఒకేసారి లభించే అవకాశం ఉంటుంది. ఇవి రెండింటికి సంబంధించి ఒకేసారి తయారు చేసుకోవచ్చును. మొదటగా మనం ఏం చెప్పాం? వజ్రకాయ దేహం చెప్పాం. రెండవది భూత భవిష్యత్ వర్తమానం చెబుతున్నాం. ఇవి రెండు కూడా కలిపి చేసుకోవచ్చు. అదేవిధంగా అదృశ్యీకరణము అంటే మనం ఉన్న చోటనే కనిపించకుండా మాయమైపోవడం, దాన్ని అదృశ్యీకరణము అంటాం. అది కూడా తయారు చేసుకోవచ్చు. అలాగని అన్నీ బహిర్గతం చేయలేం కాబట్టి దానికి ఏ విధానంలో చేసుకోవాలి, ఎంతవరకు చేసుకోవాలి, ఎంతవరకు తెలియజేయచ్చు అంతవరకు మాత్రం తెలియచేస్తాము. అది మరొక వీడియోలో తెలియచేస్తాము. ఇప్పటికీ వజ్రకాయ దేహం నుంచి భూత భవిష్యత్తు వర్తమానం దూరదృష్టి శ్రవణం అంటే మనం ఆ ప్రదేశానికి వెళ్ళకపోయినా, మనం ఉన్న చోటే ఉన్నా కూడా ఇప్పుడు టెక్నాలజీ ఎక్కువగా ఉంది. మొబైల్లో ఫోటో తీస్తారు, మనకు పంపిస్తారు. ఆ ఫోటో చూడగానే మనకు చెప్పేయచ్చు అక్కడ పరిస్థితి ఏమిటి అని. సత్యమే, అసత్యం ఏం చెప్పాల్సిన అవసరం లే, సత్యమే తెలుస్తుంది, సత్యమే చెప్పచ్చు. మనం కూడా ఎవరిని మోసం చేసి జీవించాల్సిన అవసరం లేదు. సత్యంగా ఉండండి, సత్యాన్ని తెలియజేయండి, అప్పుడే మీకు మంచి జరుగుతుంది. మిమ్మల్ని నమ్మి వచ్చిన వారికి మంచి జరుగుతుంది. ఆ విధంగా జరిగినప్పుడే మీకు కీర్తి దానంతట అదే లభిస్తుంది. దైవానుకూలంతో ధర్మ మార్గంలో సత్యంగా ఉండి సన్మార్గంలో వెళ్ళి సాధించండి. ప్రతి ఒక్క సాధకుడు సాధించండి. మీరు సాధించడం కోసమే ఎన్ని సులువైన మార్గాలు ఉన్నాయో అవన్నీ తెలియపరుస్తాను. ఎంత మేరకు చెప్పవచ్చునో బహిర్గతంగా అంతవరకే చెబుతాను. ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోండి. మీరు వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. మీకు 24 గంటల లోపల మీ ప్రశ్నకు సమాధానం, లేదు స్వయంగా మాట్లాడాలనుకునే వారికి ఫలానా సమయంలో మాట్లాడండి అని సమాచారం లభిస్తుంది. మా నెంబర్ 8500557488. సర్వే జనా సుఖినో భవంతు. హరి ఓం.